అమ్మ సామెతనేమో కుక్క సావు అంటారు కానీ ఇక్కడనేమో కుక్కల చేతిలో సావులు ఉన్నాయి అంతా ఈ రోజులలో. ఇలా ఉంది వ్యూ. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చిన 5 years బ్యాక్ ఫ్రెండ్స్తో, కానీ ఈరోజు ఒక్కనే వచ్చిన. అదృష్టమేమో బ్రేకప్ చెప్పి వెళ్ళింది, దరిద్రమేమో వచ్చి హక్ చేస్తుంది నన్ను. అదృష్టం ఎంత పిలిచినా ఉండదు. ఎలా నువ్వురా నాతో నీకు నాకేంద్ర సంబంధం అంటది. దరిద్రమేమో నీకెందుకురా నేనున్నా కదా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వదిలేసినా కదా సరే నీకు నేనున్నారా అని చెప్పేసి నా దగ్గరకు వస్తాను అనమాట. అంత లక్ నాకు. హలో, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సంగీ టెంపుల్కి వెళ్తున్నా. ప్రజెంట్ వై జంక్షన్ దగ్గర ఉన్నా. ఈరోజు సండే కదా, అందుకే కొంచెం లేట్గా వెళ్ళాలి. ఇట్లా క్రౌడ్ మార్నింగ్ ఎక్కువ దర్శనానికి క్రౌడ్ వెళ్తారు కదా అని చెప్పేసి ఇప్పుడు ప్రశాంతంగా వెళ్దామని ఇప్పుడు వెళ్తున్నా. అలా ఈవినింగ్ కూడా కాసేపు కూర్చుందామని చెప్పి కొంచెం లేట్గానే బయలుదేరుతున్నా. లాస్ట్ వ్లాగ్కి ఈ వ్లాగ్కి చాలా గ్యాప్ వచ్చింది. కాకపోతే మీకు ఆ గ్యాప్ కనిపించదు, ఎందుకంటే నేను అప్లోడింగ్ ఆ వీడియో ఫస్ట్ వ్లాగ్కి ఈ వ్లాగ్ తక్కువ గ్యాప్లో అప్లోడ్ చేస్తా. యాక్చువల్లీ 2 వీడియోలు ఆ వీడియో కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు, కొంచెం రాంగ్ గ్యాప్ వచ్చిందనమాట. అందుకే మళ్ళీ వ్లాగ్కి ఎందుకు గ్యాప్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అది కూడా అప్లోడ్ చేయలేదు. మీరు ఈ వీడియో చూస్తారంటే అది అప్లోడ్ అయిపోయినట్టే. సార్ నా స్పీడోమీటర్ చూస్తే తెలుస్తుంది లాస్ట్ వ్లాగ్లో ఎంత ఉందో ఈ వ్లాగ్లో ఎంత ఉందో కిలోమీటర్. అంత గ్యాప్ వచ్చింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ చాలా రోజులైంది అసలు ఇట్లా వెళ్ళి. లాస్ట్ వ్లాగ్ తర్వాత ఒక్కసారి వెళ్ళిన అంతే బయటికి. చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది, అసలు ఎక్కడికి వెళ్ళలే. ఇంట్రెస్ట్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడికి వెళ్ళాలనిపోలే. మోర్ దెన్ 1 year జాబు ఇల్లు అంతే. నెక్స్ట్ టైం ఏమైనా బాగా తెలిసిన ఏరియాలకు ప్లాన్ చేస్తాం. అట్లయితే మ్యాప్లు చూసే పని ఉండదు, అప్పుడు ఒక మంచి రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓ బచ్చగాళ్ళు ఏంద్రా, అరే సైకిల్ రా, రే పడతారా నాయన, ఏం చోటగాళ్ళు ఉన్నారా పోయి. ఓకే, మళ్ళీ టర్నింగా, ఈ టర్నింగ్లు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గొడవ లేదు అసలు. నాకు హ్యాపీగా దోసుగా నడుపుతున్నాడు బండి, హ్యాపీగా నేను కూర్చున్నా. వచ్చి పొద్దుగా ఫోన్ చేసి బయటికి వెళ్దాం రా అని ఫోన్ చేసి, ఏడికి రా అంటే పొలం నడవగానే కథం, బండి ఎక్కగానే కథం సంగీ టెంపుల్ అన్నారు, వెనక కూర్చున్నా, కథం తీసుకొని దింపిరాడు అంతే. మధ్యలో రూటు లేదు, ఏది చూసుకోలేడు. అమ్మ నా ఫోన్ చూసుకుంటా కూర్చున్నాను కా బండి మీద. సీదా తీసుకొచ్చి సంగీ టెంపుల్ కాదు దింపినాడు. అప్పుడు రోడ్ చూసుంటే కొంచెం క్లారిటీ వచ్చేది. చూడాల రైట్ వావ్. ఇంకో 3.3 kilometers టర్నింగ్ లేదు. వావ్, నైస్. చిన్నదానా నిండి దారుల్లో సంటోనే ఆడుతున్నా రింగా పిర్రాన చేరుకోనా నీ ముందు నిలుచుకో. చిటికలే ఇందులో కూడా మనకు ఒక లారీ బాబాయ్ ఎదురయ్యాడు లాస్ట్ వీడియో లాగా, కానీ బాబాయ్ జర స్లోగా నచ్చిండు.
పోయినసారి బాబా అయితే ఈ రోడే నాది అన్నట్టు వచ్చిండు. ఏడా గుద్దేస్తాడో అడ్రస్ లేకుండా పోతా అనుకున్నా వీడియో. ఈ కుక్కలేంద్రా అయ్యా అమ్మ, కుక్కలు ఏడ పోయినా ఎక్కువనే. నీ మొన్న న్యూస్లో చూసిన ఒకడు బండి మీద వెళ్తున్నాడు, ఎంబడబడ్డా అంటే ఆడు పోయి పాపం అది భయంతో వెళ్ళేసి గోడ గుద్దుకున్నాడు, కథం స్పాట్ డెడ్. ఈ కుక్కలు మరి ఇంత ఎట్లా అయిపోతున్నాయి అసలు, ఘోరంగా ధరనాయి. అమ్మ సామెతనేమో కుక్క సాగు అంటారు కానీ ఇక్కడనేమో కుక్కల చేతిలో సాగులు ఉన్నాయి అంతా ఈ రోజులలో. అప్పట్లో ఒక సామెత ఉండే, కుక్క సాగు వచ్చిండని. ఇప్పుడు అట్లా కుక్క చేతిలో సాగు రానికి అంటారు చూడు. ఇప్పుడు మార్చాలి సామెత, కుక్క సాగు కాదు కుక్క చేతిలో సాగు రానికి అని శాపం పెట్టాలి ఇప్పటి నుంచి. అట్లా తయారైనాయి కుక్కలు. లాస్ట్ బ్లాగ్కి ఈ బ్లాగ్కి ఆల్మోస్ట్ 1.5 year గ్యాప్ వచ్చింది. అది 2024 ఆగస్టులో రికార్డ్ చేస్తే, ఇది 2025 డిసెంబర్లో రికార్డ్ చేస్తురా. అంటే మన దరిద్రం అంత పీక్స్లో ఉందన్నమాట. ఆల్రెడీ చూసిరా లాస్ట్ బ్లాగ్ ఏమైందో. ఫస్ట్ క్లైమేట్ బాగుంది, నెక్స్ట్ తర్వాతనేమో ఎండ వర్షం గట్టిగా కొట్టింది, తుఫాన్ వచ్చినట్టు వచ్చింది కదా, జర్నీలో ఆపేసింది. మళ్ళీ తర్వాత ఎండ నిప్పులు కురిసినట్టే కురిసింది ఎండ. అదృష్టమేమో బ్రేకప్ చెప్పి వెళ్ళింది, దరిద్రమేమో వచ్చి హట్ చేస్తుంది నన్ను. అదృష్టం ఎంత పిలిచినా ఉండదు. వెళ్ళహా నువ్వెవడరా నాతో నీకు నాకేంద్ర సంబంధం ఉంటుంది. దరిద్రమేమో నీకెందుకురా, నేనున్నా కదా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వదిలేసినా కదా సరే నీకు నేనున్నారా అని చెప్పేసి నా దగ్గరకు వస్తాను అనమాట. అంత లక్ నాకు. అదృష్టాన్ని పొందలేక, దరిద్రాన్ని వదలలేక ఇగో ఇలా ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఇప్పుడు ఈ 1.5 yearలో దరిద్రాన్ని మొత్తము అలవాటు చేసుకొని దరిద్రంలో నుండి అదృష్టాన్ని ఎత్తుకోవడం స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ బాగు చాలు. అప్పుడు ఇదంతా గుర్తుకులేదు నాకు. ఇది ఒక్కటి గుర్తుందా, ఇదే చెప్పిన ఇక్కడ ఈ షటర్ దగ్గర పెట్టినప్పుడు బండి. అయితే చాలా ఉన్నాయి. ఏడా ఫోన్ ఎత్తుకెళ్తా అనిపిస్తుంది. ఫైనలీ మనం సంగీ టెంపుల్లోకి వచ్చేసాం. ఈ టైంలో ఎవరు ఉండరు అనుకున్నాను కానీ గుడి మొత్తం జనాలతో నిండిపోయింది. గుడిలో ఎటు చూసిన జనాలే. గుడిలో ఉన్న అందరి దేవుళ్ళను దర్శించుకున్నాను. సంఘీ కుటుంబానికి చెందిన వారు ఈ గుడి కట్టారు కాబట్టి వారి పేరు మీదుగానే ఈ గుడిని సంఘీ టెంపుల్ అని పిలుస్తారు. 1991లో ఈ గుడి నిర్మాణానికి పునాదులు పడి 18 నెలల కృషి తర్వాత 1993లో ఈ గుడి పూర్తయింది. దర్శనం అయిపోయింది, ఇంటికి రిటర్న్ అవుతున్నా. దారిలో ఒక కొండపైన వ్యూ పాయింట్ ఉంది హనుమాన్ది, అది కూడా చూసుకొని ఇంటికి రిటర్న్ అవుదాం. అలా రిటర్న్ అయిపోయింది. టెంపుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 2 kilometers వచ్చినాం. ఇంకో 4-5 kilometers తర్వాత వ్యూ పాయింట్ ఉంది, అది చూసుకొని ఇంటికి వెళ్దాం. అది కూడా కవరింగ్ అయిపోయింది, అది కూడా కవర్ చేసినట్టు ఉంటుంది.
బండి పార్క్ చేసి పైకి వెళ్తున్నాను. ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. కోహెడా హనుమాన్ టెంపుల్ వ్యూ పాయింట్ ఇది. ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేదు, అందరు ముందుకు వెళ్ళిపోయారు. ఇలా ఉంది వ్యూ. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చిన 5 years బ్యాక్ ఫ్రెండ్స్తో, కానీ ఈరోజు ఒక్కనే వచ్చిన. మన సంగీ టెంపుల్ నుంచి ఒక 5 kilometers ముందే ఉంది. కాకపోతే అది స్ట్రైట్గా వెళ్ళిపోతాం కదా, ఇది కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి. సిటీ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. టెంపుల్కి వెళ్ళే ముందే అక్కడ ఉంటుంది. అదేమో సంగీ టెంపుల్కి ఏమో స్ట్రైట్ వెళ్ళిపోవాలి. రిటర్న్లో అయినా వచ్చేటప్పుడు రైట్ తీసుకొని ఇక్కడ వచ్చేయచ్చు. 5 kilometers ఉంటుంది సంగీ టెంపుల్ నుండి. ఎలా ఉంది చూడు. మన భువనగిరి అయితే దీనికన్నా ఇంకా కొంచెం పెద్దగానే ఉంటుంది. భువనగిరి ఆల్రెడీ వెళ్ళినా కానీ అప్పుడు కెమెరా తీసుకెళ్ళలేదు. అప్పుడు కెమెరా తీసుకెళ్తే బాగుండదు, అది దీనికన్నా డబల్ ఉంటుంది ఆల్మోస్ట్. అది తెలిసి ఆ కొండ భువనగిరి అనుకుంటా, అదో లేకపోతే అదో. టెంపుల్ ఇక్కడ ముందుంది, వ్యూ పాయింట్ ఏమో ఇక్కడ ఉంది. ఇప్పుడు సంగీ టెంపుల్కి వస్తే ఇది కూడా కవర్ చేయొచ్చు. 5 kilometers కదా హైదరాబాద్ నుంచి. ఒకవేళ మీ సంగీ టెంపుల్లో వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో అయినా ఇది విజిట్ చేయొచ్చు. 5 kilometers కదా, హైదరాబాద్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. అది ఇదేమో కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. kilometers కాబట్టి రావచ్చు. బండి కోయడా బాగుంటుంది, చూసుకోండి. పాలమాట కోసమన్నా మీరు ఇక్కడికి రావాలి. చాలా 2 కవర్ చేసేసినాం. చలో హైదరాబాద్. బండి తీసుకోవాలి, పార్కింగ్కి వెళ్తున్నాం. బండి తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.